నమస్కారం అండి. ఓ టోకెన్ ఇక్కడ ఉంచి తల అక్కడికి వచ్చిందన్నమాట. అయ్యో, నేను మా వాడు తోకను కాదండి, దైవ దర్శనానికి వచ్చాను. మీ దర్శనం ఏంటి? మీరు అందరంటే అమ్మాయి కాదు, లిఫ్ట్ గిఫ్ట్ వెంటబడకు, అనవసరంగా అవమానం పోవద్దని చెప్పాను. వింటాడా? విండు. బజార్లో నిలబడినంత మాత్రాన బజార్ మనిషి అనుకున్నాడు కాబోలు లిఫ్ట్ చేయడానికి. అతను అందరినీ అలాగే అనుకుంటాడు మేడం, అది అతనికి ఒక జబ్బు. అన్నట్టు మీరేదో భోజనానికి పిలిచారని చెప్పాడు. తింటున్నాడు స్వయం పాకం. ఇక నేను వెళ్ళొస్తాను మాస్టారు. అదేమిటో హోటల్లో భోజనం చేసి చేయగడిగేసి వెళ్ళిపోయినట్టు ఆ పోతాయేమిటి? ఉండు, తిన్నది అడిగే వరకు నిప్పులు పుట్టించే దీపక్రాగం రాయిస్తాను. తిన్నదాంతో పాటు లోపల ఉన్న పేగులు కూడా మాడిపోతాయేమో మాస్టారు మీ వాయింపుకి. పర్వాలేదు, అంతగా మరీ వేడెక్కిపోతే దాన్ని చల్లబరచడానికి మేఘరంజన్ రాగం ఉంది, ఏం భయపడకు. ఎవరు మాస్టర్ ఈ కొత్త శ్రోత? కొత్త శ్రోత ఏం కాదమ్మా, మనం చెప్పాను చూడు నీకు, ఈ ఫిడేల్ కొనిచ్చాడని. అతనే ఇతను కృష్ణ. ఆ హోటల్ మీద ప్రసాద్ లేడు, అతని భార్య లక్ష్మి. నమస్కారం. ఈ ఇల్లు వాళ్ళదే, ఈ కింద పోర్షన్ లో మేము అడ్డుకుంటున్నాం, పైన వాళ్ళు ఉంటున్నారు. ఏంటి మాస్టారు? మా అమ్మలు ఎంతగానో ఎదురు చూస్తున్న రేడియో ఉద్యోగం తిరగొట్టేశారు. రాధకి ఉద్యోగం వస్తుందని ఎంతో ఆశపడింది. మాస్టారు, ఆ కార్డు ఇలా ఇవ్వండి. మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చేలా చూసే బాధ్యత నాది. కాకపోతే ఈ విషయంలో నేను సహాయం చేస్తున్నట్టు గాని, అసలు ఈ కార్డు వచ్చినట్టు గాని రాధకు తెలియకూడదు. ఎందుకని? తను అభిమానం గల మనిషి, ఒకరి సహాయం ససేమిరా ఒప్పుకోదు. నిజమే బాబు, రాధ సంగతి నీకే బాగా తెలుసు. నువ్వు ఈ సహాయం చేయి, తనకి తెలియకుండా ఉంచే బాధ్యత మాది. ఏమిటో ఇంకా దిగులేందుకు మాస్టారు, మీ అమ్మాయికి ఉద్యోగం గ్యారంటీ. ఆనందంగా ఆనంద భైరవ రాగం వాయించుకోండి. మరి వినడానికి శ్రోత లక్ష్మి గారు ఉన్నారుగా. అరే, వినడానికి ఎవరూ లేరా? రాధాదేవి గారు నేనే. రండి. రేడియో ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయ్యాను. ఎంత శుభవార్త చెప్పావమ్మా. ఉండు, నువ్వు సెలెక్ట్ అవుతావని మాకెప్పుడో తెలుసమ్మా. థ్యాంక్ యూ అక్క. కాకపోతే ఆ రోడ్ సైడ్ రూమ్ రేడియో స్టేషన్ లో చూడగానే సగం నమ్మకం నాకు వచ్చింది. ఎవరమ్మా అతను? అదేనక్క, నాన్నగారి శిష్యుడు కృష్ణ. నేను సెలెక్ట్ అవ్వకపోతే చూసి ఆనందించాలని ప్రయత్నించుంటాడు. పిచ్చి తల్లి, అతను నీ సంగీతాన్ని 10 మందికి వినిపించాలని పట్టుబట్టిన భగీరథుడమ్మా. అతని మాటలు వినయం చూసి మోసపోయారు నాన్న. అతని అసలు రూపం నాకు తెలుసు. లేదమ్మా, అతను చాలా మంచివాడు. చూడమ్మా, ఈ కార్డు చూడు, అసలు సంగతి నీకే తెలుస్తుంది. ఏమిటన్నా ఇది? అవునమ్మా, నువ్వు ఈ ఇంటర్వ్యూలో సెలెక్ట్ కాకపోతే ఈ ఉద్యోగం నీకే వచ్చేలా చేసింది అతనే. కానీ ఈ విషయం నీకు తెలియనివద్దని మాతో చెప్పాడు. మంచిని ఎవ్వరూ అంత తొందరగా నమ్మలేరమ్మలు. పైగా మంచి వాళ్ళని అసలే నమ్మరు. మిస్టర్ కృష్ణ, మీరే గనక రాధ విషయంలో శ్రద్ధ చూపించి ఉండకపోతే ఒక మధుర గాయని ప్రజలకు అందకుండా ఏ మూలనో మోగబడిపోయింది. ఆల్ క్రెడిట్ గోస్ టు యు. నోను, ఆవిడలో వస్తుంది, దానికి గుర్తింపు దొరికింది అంతే. ఇందులో నేను చేసింది ఏముంది? కృష్ణ గారు. ఓహో, మీరా? సారీ, నేను లిఫ్ట్లు మానేశానండి. అయ్యో, లిఫ్ట్ కోసం కాదండి. మరి చూడండి, మీ గురించి నేను చాలా పొరపాటు పడ్డాను. నేను రేడియో గాయని అవటానికి మీరు చేసిన సహాయం ఈ జీవితంలో మర్చిపోనండి. కొమ్మ మీద కూర్చున్న కోయిల పాట విని ఆ పాట నేనే పాటించాను అందట కొమ్మ. అలా ఉంది నేను మీకు సాయం చేశాను అంటాం. కోకిలు ఎంత పాడగలిగినా ఆకాశంలో పాడలేదు కదండి. కూర్చుని పాడటానికి కొమ్మ కూడా చాలా అవసరం. ఏమిటండి పబ్లిక్ రోడ్ మీ సొంతంలాగా? కారికి మాట్లాడుకోండి. ట్రాఫిక్ ఎందుకు జామ్ చేస్తారు? ఎక్కడమ్మా? మీరేమీ అనుకోకపోతే నాతో చిన్న రిక్వెస్ట్. చెప్పండి. అలా డ్రైవింగ్కి వెళ్ళి కాఫీ తాగుదాం. కాఫీగా? మా ఇంట్లో ఇస్తాను రండి. మీ ఇంటికా? పాలు ఉండవేమో? పాలు పొంగిపోవటాలు, పిల్లలు దొలించటాలు అవి ఇంకెప్పుడు అలా జరగదులేండి. అవి జరగకపోయినా
కాఫీ తాగేలోగా మీ నాన్నగారు నన్ను కాఫీ రాగం వాయించేస్తారే. మీకు ఆ భయం అక్కర్లేదులేండి. మా నాన్నగారు ఈ వేళప్పుడు ఇంట్లో ఉండరు. అమ్మయ్యా, అయితే పర్వాలేదు. అరే మీకు పొగ పడదా? పర్వాలేదు, కాల్చుకోండి. పొగతో మీ తీయని కంఠం పొగచూరిపోతుందన్న సంగతి మర్చిపోయాను. ఇక కాల్చండి. అయ్యో, నా కోసం మీకెంతో ప్రియమైన దాన్ని పారేశారే. మీరు అంతకంటే ప్రియమైన వాళ్ళు కనుక. మళ్ళీ పాలు పొంగిపోతున్నాయి. పాలు పొంగిపోతున్నాయండి. అయ్యో, మర్చిపోయాను. పాలు పొంగే సంసారంలో సిర్లు పొంగిపోతాయంటారు. అందుకే నా రోజు ఇలా పాలు పొంగించటం. ఎంత పొంగినా మీకు సరిపడా మిగిలాయండి. మరి మీకు? మీరు తాగండి, అదే నాకు తృప్తి. శరీరంలో సగభాగం ఇచ్చాడు శివుడు. నేను మీకు కాఫీలో సగం ఇవ్వలేనా? 50-50. చాలు.